నా 30 రోజుల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్కి స్వాగతం. ఈరోజు మనం ద మిలియనేర్ ఫాస్ట్ లేన్ అనే పుస్తకం నుండి డబ్బు పట్ల మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసుకోబోతున్నాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం సమాచారం కాదు, ఇదొక ట్రాన్స్ఫర్మేషన్. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. చాలామంది స్లో లేన్లో ప్రయాణిస్తూ అదే చాలా సేఫ్ రూట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ఆ దారి మిమ్మల్నెక్కడికి తీసుకెళ్తోంది? ఈ వాక్యం ఎంత పవర్ఫుల్ కదా! నెల జీతం అనే భద్రత కోసం మన సమయాన్ని, మన స్వేచ్ఛను అన్నిటినీ తాకట్టు పెట్టేస్తున్నామా? సరే, ఈరోజు మనం ఈ ఆర్థిక బానిసత్వం నుండి ఎలా బయటపడాలో చూద్దాం. రచయిత ఎంజే డిమార్కో ప్రకారం మనలో ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రయాణం ఈ 3 దారులో ఒకదానిలో సాగుతుంది. 1 సైడ్ వాక్, 2 స్లో లేన్, లేదా 3 ఫాస్ట్ లేన్. మరి మీ దారి ఏదో తెలుసుకుందామా? సరే, మొట్టమొదటిది సైడ్ వాక్. ఈ మార్గంలో వెళ్లేవాళ్లకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేదే ఉండదు. జీతం రావడం ఆలస్యం వచ్చినట్టే మాయమైపోతుంది. అంటే ఆ క్షణం ఆనందం కోసం భవిష్యత్తును పణంగా పెట్టేస్తారు. ఇప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా చెప్పాలంటే ఇది పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయే జీవితం. ఆదాయం వస్తుంది నిజమే, కానీ ఖర్చులు అంతకంటే ఫాస్ట్గా పెరిగిపోతాయి. జీరో అసెట్స్, పెరుగుతున్న అప్పులు, ఆర్థికంగా వేరేవాళ్ల మీద ఆధారపడటం, ఇవన్నీ సైడ్ వాక్ మార్గంలో ఉన్నారనడానికి డేంజరస్ సంకేతాలు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వస్తువులను కొనడం వల్ల సంపద రాదు, ఆస్తులను సొంతం చేసుకుంటేనే సంపదొస్తుంది. ఇక రెండో దారి చాలామంది ఎంచుకునే స్లో లేన్. ఇది చూడ్డానికి చాలా సేఫ్గా అనిపిస్తుంది, కానీ ఇది మన అత్యంత విలువైన ఆస్తి. అదే మన సమయాన్ని తినేసే ఒక పెద్ద ట్రాప్. బాగా చదువుకోవటం, మంచి ఉద్యోగం సంపాదించటం, నెల నెలా పొదుపు చేయటం, 60 ఏళ్లకి రిటైర్ అవటం. ఈ ప్లాన్ వర్క్ అవుతుంది కాదనట్లేదు, కానీ చాలా నెమ్మదిగా. సంపదను నిర్మించడానికి మీ జీవితంలో అత్యంత విలువైన యవ్వనాన్ని పణంగా పెట్టాల్సొస్తుంది. రచయిత మనల్ని సూటిగా అడిగే ప్రశ్న ఇదే. మన జీవితంలో ఎంతో శక్తివంతంగా, చురుగ్గా ఉండే సంవత్సరాలన్నీ డబ్బు కోసం పనిచేస్తూ గడిపేసి ముసలితనంలో ఫ్రీడమ్ పొందితే ఏం లాభం? ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. స్లోలేన్కి పూర్తి ఆపోజిట్గా సంపదను చాలా వేగంగా సృష్టించే ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్, అదే ఫాస్ట్ లేన్. ఫాస్ట్ లేన్ అంటే లాటరీ టికెట్ కొనడమో లేక జూదమాడటమో కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం సమాజానికి విపరీతమైన విలువను అందిస్తూ సంపదను వేగంగా నిర్మించే ఒక పటిష్టమైన సిస్టమ్. మరి ఈ ఫాస్ట్ లేన్ సిస్టమ్ను ఎలా నిర్మించాలి? దీనికి పునాదిలాంటి 5 ముఖ్యమైన కమాండ్మెంట్స్ ఉన్నాయి. వీటిని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే వెల్త్ ఈక్వేషన్ మీ చేతికి వచ్చినట్టే. ఈ 5 కమాండ్మెంట్స్ మీ ఆర్థిక స్వాతంత్ర్యానికి పిల్లర్స్ లాంటివే. నీడ్, ఎంట్రీ, కంట్రోల్, స్కేల్ మరియు టైం. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, నీడ్ అంటే అవసరం. డబ్బు వెంట పరిగెత్తకండి, సమస్యలను పరిష్కరించండి. సమాజంలో ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే డబ్బు అంత పెద్ద మొత్తంలో మీ దగ్గరకే వస్తుంది. చూడండి, ఊబర్ ప్రయాణ సమస్యను, అమెజాన్ షాపింగ్ సమస్యను పరిష్కరించాయి. మీరు వాల్యూని క్రియేట్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక 2-3 సూత్రాలు, ఎంట్రీ మరియు కంట్రోల్. మీ బిజినెస్, మీ ప్రాడక్ట్ ధరలు, మీ నిర్ణయాలు అన్నీ మీ కంట్రోల్లోనే ఉండాలి. ఇతరులు అంత ఈజీగా ఎంటర్ కాలేని వ్యాపారంలో ఇది చాలా ముఖ్యం. ఉద్యోగంలో మీ జీతంపై మీకు కంట్రోల్ ఉండదు, కానీ స్వంత బిజినెస్లో మీ ఆదాయంపై పూర్తి అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు 4వ సూత్రం, స్కేల్. దాని పవర్ చూడండి. ఒక డాక్టర్ రోజుకు 20 మంది కన్నా ఎక్కువ రోగులను చూడలేరు, కానీ ఒక సాఫ్ట్వేర్ యాప్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఒకేసారి సర్వీస్ ఇవ్వగలదు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది, స్కేలబిలిటీ. మీ ఎఫర్ట్ను పెంచకుండానే మీ ఆదాయాన్ని కొన్ని వేల రెట్లు పెంచుతుంది. స్లోలేన్ ఆదాయానికి, ఫాస్ట్ లేన్ ఆదాయానికి మధ్య ఉన్న అతిపెద్ద తేడానే ఈ స్కేల్. ఒకరిద్దరికి కాదు, లక్షలాది మందికి మీ సేవలు లేదా ప్రాడక్ట్స్ అందించగల కెపాసిటీనే నిజమైన సంపదకు దారి. ఇక 5వ చివరి సూత్రం, సమయం. మీ ఆదాయం గనక మీరు పనిచేసే గంటలపై ఆధారపడితే మీరు ఎప్పటికీ ఫ్రీడమ్ పొందలేరు.
ఫాస్ట్ లేన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మీరు పని చెయ్యనప్పుడు కూడా, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే సిస్టమ్స్ను నిర్మించడం. సరే, ఇప్పుడు ఫాస్ట్ లేన్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అదొక పక్కా మ్యాథమెటికల్ ఫార్మ్యులా అని చూపిస్తాను. ఈ లాజిక్ను మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ మైండ్ సెట్ మారిపోవడం ఖాయం. ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినండి. జీతం ఎలా పెరుగుతుంది? లీనియర్గా, అంటే ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా, అంతే. కానీ ఒక మంచి బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఎక్స్పోనెన్షియల్గా, అంటే రాకెట్లా దూసుకుపోతుంది. జీతం మనకొక కంఫర్ట్నొస్తుంది, అంతే. కానీ ఫాస్ట్ లేన్ బిజినెస్ అసలైన ఫ్రీడమ్ను, నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. అయితే ఒక ముఖ్యమైన నిజాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫాస్ట్ లేన్ సులభమైన దారి కాదు, కేవలం వేగవంతమైన దారి మాత్రమే. దీనికి రిస్క్ తీసుకునే ధైర్యం కావాలి, బిజినెస్ తెలివితేటలుండాలి, ఓటమిని తట్టుకుని నిలబడే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చేశాం. గుర్తుంచుకోండి, సైడ్ వాక్, స్లో లేన్ లేదా ఫాస్ట్ లేన్ ఇవి మన పరిస్థితుల వల్ల వచ్చినవి కాదు, ఇవి మనం తెలివితో తీసుకునే నిర్ణయాలు. ఈ వాక్యం లోతును అర్థం చేసుకోండి. సంపదకు అసలైన ఉద్దేశ్యం ఖరీదైన వస్తువులు కొనడం కాదు, మన సమయంపైన, మన జీవితంపైన పూర్తి కంట్రోల్ సాధించడం. ఒక్కసారి ఆలోచించండి. సైడ్ వాక్ మీ శక్తిని పీల్చేస్తుంది, స్లో లేన్ మీ సమయాన్ని ఆలస్యం చేస్తుంది, కానీ ఫాస్ట్ లేన్ మాత్రమే మీకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది. సో, మీ మార్గాన్ని తెలివిగా ఎంచుకోండి. సంపద అదృష్టం వల్ల రాదు, అది సరైన సిస్టమ్, సరైన వేగం, సరైన స్కేల్ వీటి ద్వారా నిర్మించబడుతుంది. మీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడానికి ఈ 30 రోజుల ప్రయాణంలో నాతో పాటే ఉండండి. ఎందుకంటే సంపద అనేది ఒక యాక్సిడెంట్ కాదు, అదొక నిర్ణయం. जय हो जय हो भारत माता की जय।